నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈరోజు వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే 14వ రోజుకి చతుర్దశి, 4 అధికంగా ఉన్న 10 అంటే 4, 10 కలిపితే 14 కాబట్టి 14వ రోజుని శుద్ధ చతుర్దశి అంటారు. ఆ కార్తీక శుద్ధ చతుర్దశికే వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున ఏం చేయాలనే దాన్ని ప్రాచీన కాలపు ప్రతిలో ఉన్న కార్తీక మాస పురాణ విశేషం ఇలా చెప్తోంది. ఆసీత్ పురంజయో నామ భూపతి. పురంజయుడు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు, సుమహాయశా, చాలా కీర్తి ప్రతిష్టల్ని సంపాదించినటువంటి భూపతి, ఓ రాజుగారు ఉండేవాడు. ఆయన పేరు పురంజయుడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా పరాజయం లేకుండా తిరిగి వచ్చేవాడు. ఎప్పుడు అలా సంతోషకరంగా అయినటువంటి జీవితాన్నే నడపడం తప్ప ఏనాడు దుఃఖాక్రాంతుడు కాలేదు. పుత్రై పౌత్రై, తన పిల్లలతో మనుమలతో క్రీడంత చాలా ఆనందంగా సుఖంగా ఉంటూ ఉండేవాడు. ఏ విధమైనటువంటి కష్టాలు అతనికి ఉండేవి కాదు. కానీ అతనిలో ఉన్నటువంటి దుర్గుణం ఒకే ఒక్కటి అందరూ గమనించేది. ఒకే ఒక్కటి ఏమిటి అంటే దైవ ధ్యాన తత్పరుడు కాడు. దైవం అంటే మరి పడేది కాదు. రాజ్యాన్ని జాగ్రత్తగా చూచేవాడు. ఎవరికైనా కష్టం కాని వస్తే వెంటనే ఆదుకునేవాడు. ప్రజలలో ఉండే ఐకమత్యాన్ని రక్షించడం కోసం తాను కూడా చేయగలిగినంత ప్రయత్నాన్ని చేసేవాడు. ఎవరైనా సేవకుడైన వాడు పెద్దదైన బరువుని మోసుకు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో రథాన్ని తాను దిగి ఆ వస్తువుని మోస్తూ ఉన్నటువంటి భారవాహి, బరువుని మోసేవాడి యొక్క ఆ భుజానికి పక్కనే తన భుజాన్ని పెట్టి ఆ బరువులో సగభాగాన్ని తాను బరువు మోసి తీసుకువెళ్ళేవాడు. అంతా ధర్మబద్ధంగానే చేసేవాడు. దైవం అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు. పురాణం ఎప్పుడూ కూడా చాలా చిత్రమైనటువంటి విషయాలను చెప్తుంది. పురా అపి నవం ఏవ ఇది పురాణం. ఎంతో పాత కథ కదా మనకి ఈ కాలంలో ఏం పని చేస్తుంది అనుకుంటాం, కానీ అది చాలా కొత్తగా ఉంటూ ఉంటుంది. ఈరోజు జరిగేటటువంటి పరిస్థితికి స్వచ్ఛమైనటువంటి దీపాన్ని చూపించి వెలుగులో అలా మనని నడిపిస్తూ ఉండేటటువంటి తీరును నడిపిస్తుంది. అది పురాణం. దైవం అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు. దేవ ఆలయం ఉండేటటువంటి మార్గంలో వెడుతున్నప్పుడు అలా చూచి కూడా ఒక్కసారి దైవానికి నమస్కరిద్దామని కానీ, దైవాన్ని చూద్దామని కానీ, దేవడం ఏ స్థాయిలో ఉందని కానీ పరిశీలించేవాడు కాడు. అయితే దేవాలయానికి కావాల్సింది ఇది, అది, అది, ఇది అని ఏదైనా అడిగినట్లయితే దానికి తగిన ద్రవ్యాన్ని ఎంత ఇవ్వాలో అంత మాత్రం ఖజానా నుండి పంపించేవాడు. తాను మాత్రం దైవధ్యానాన్ని చేసేవాడు కాదు. భార్య చాలా దుఃఖపడేది ఈ విషయంలో. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయే, ఈ ఒక్కటి ఎందుకుండదు మీకు? మన సంతానం అభివృద్ధి చెందాలన్నా, మనం వంశ పరంపరంగా ఆనందంగా అలా స్వర్గానికి చేరాలి అని అన్నా, మన పితృదేవతలైనటువంటి వాళ్ళందరూ తరించాలన్నా, ఏవి పర్వదినాలో గమనించి ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్ని, పద్ధతుల్ని, ఆచారాలని, సంప్రదాయాల్ని పాటిస్తే కదా మనం మానవ జన్మ ఎత్తిన వాళ్ళం అవుతాం. ఇదొక్కటి ఆలోచించండి అని చెప్తూ ఉండేది ఆవిడ. ఈయన చెప్పేవాడు, ఆ యుద్ధంలో జయాన్ని పొందానా? ఏ దేవుడు వచ్చాడు? ఈ యుద్ధంలో వాడిని ఓడించానా? ఏ దేవుణ్ణి ప్రార్థించాను? అనారోగ్యం నుంచి సుఖంగా బయటపడి ఆరోగ్యవంతుడయ్యానా? ఏ దేవుడు అడ్డుపడ్డాడు? నీకు సత్సంతానం కలిగారు. లోకంలో సంతానవతులు కాని వాళ్ళందరూ ఎందరో ఉన్నారే, నీకు సంతానాన్ని ఏ దేవుణ్ణి నేను ప్రార్థిస్తే ఆయన ఇచ్చాడు?
మానవ ప్రయత్నానికి మించినటువంటి దైవం అంటూ మరొకటి లేదు, కాబట్టి నేను మానవ ప్రయత్నం మీదే ఉంటాను, పొరపాటును కూడా దైవ ధ్యానాన్ని చెయ్యను అనేవాడు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు, కానీ ఎప్పుడైనా ఇట్లాంటి విషయం వస్తే మాత్రం ఆ చర్చ తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయేది. వారం 10 రోజుల పాటు ఎడముఖం పెడముఖంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తే మంత్రి అన్నాడు, స్వామి, ఆ కనిపించని దైవాన్ని గురించినటువంటి చర్చ చేసుకుంటూ కనిపించే మీ ఇద్దరూ కూడా మాకు ఆనందకరంగా లేకపోవడం మాకు దుఃఖం కలిగిస్తోంది. దైవ విషయ వివాదం తప్ప మిగిలింది ఏదైనా మీరు మాట్లాడుకోండి, మమ్మల్ని కన్నబిడ్డల్లా సుఖంగా పరిపాలించుకుంటున్నారు, ఆనందం. అలా నడుస్తోంది కాలం. ఓ రోజు రాజు పొరుగు దేశానికి వెళ్ళవలసినటువంటి వాడు పెద్దదైనటువంటి నది, బాగా ప్రవహిస్తూ ఉండేటటువంటి నది మీద ఏనుగుల మీద దాటవలసి వచ్చింది. ఏనుగు చాలా గట్టి జంతువు, ఎంత లోతు నీళ్లలో అయినా సరే చక్కగా ఈదగలిగినటువంటి జంతువు, ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండేటటువంటి మెళుకువ తెలిసిన జంతువు. ఒకవేళ అవసరమైనట్లయితే ప్రవాహానికి ఎదురు అలా నిలబడగలిగినటువంటి, ఆ పద్ధతిలో నిలబడి ఈదుతూ కదలకుండా ఉండగలిగిన శక్తిని కూడా కలిగిన చిత్రమైనటువంటి లక్షణం కలిగిన జంతువు. అందుకనే రాజు తెప్పని కానీ పడవని కానీ ఇంకా మిగిలినటువంటి ఏ సాధనాల్ని కానీ పెట్టుకోకుండా పెద్ద వెడల్పు కాని నది కాబట్టి ఆ నది మీద ఎప్పుడు దాటవలసి వచ్చినా ఏనుగులనే పెట్టుకునేవాడు. అలా ఏనుగు మీద దాటి అక్కడికి వెళ్ళాడు. ఆ చేయవలసినటువంటి పనులన్నీ చేసుకుని తిరిగి ఏనుగు మీద వస్తున్న సందర్భంలో గాలివాన ప్రారంభమైంది. ఆ వాన ఉధృతి పెరిగింది. ఆ గాలి తీవ్రంగా విజృంభించినటువంటి వేళ, వర్షం బాగా కురుస్తున్న వేళ అకస్మాత్తుగా నదికి పెద్ద ప్రవాహం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వచ్చిన ప్రవాహం వేగంగా ఒక్కసారి అలా నీటిని అలా విడుదల చేసినట్టుగా రాగానే మొత్తం ఏనుగు మీద ఉన్నటువంటి రాజు ఏనుగుతో సహా అలా గిరగిర తిరుగుతూ నది అవతల ఒడ్డుకి వెళ్ళడం మాట దేవుడెరుగు. ఏనుగు ఒక పక్కకి, రాజు ఒక పక్కకి వెళ్ళిపోయారు. చిత్రం ఏమంటే, అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో రాజు నోటి వెంట పరమశివేత్యుచ్చై, పరమశివా అని పెద్ద ధ్వని వచ్చింది నోటి నుంచి. కాసేపటికి ఆయన ఒడ్డున పడ్డాడు. అప్పటికే స్పృహ తప్పి ఉన్నాడు. అక్కడుండే ఆటవికులు అందరూ కూడా ఆయన్ని రక్షించారు. కాసేపు అయిన తర్వాత తాగినటువంటి నీళ్ళనన్నిటినీ కూడా నోటి నుంచి యువతలకు వచ్చేలా చేశాక ఆ పరమశివ అన్నటువంటి మాట మాత్రం బుద్ధిలోనే ఉండిపోయింది. కాబట్టి అదే నామాన్ని మననం చేయడం ప్రారంభించాడు రాజు పురంజయుడు. మెల్లగా అటు ఆ మాట గాలి అలా గాలితో అలా వెళ్ళిపోయి వెంటనే రాజుకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి చూడడానికని రథాల మీద వస్తూ ఉంటే వాళ్ళు అడిగారు, ఎవరు ఆ రాజు, ఏమిటి అది ఇది అని. ఆయన ఎవరో పరమశివ ధ్యానాన్ని అత్యద్భుతంగా చేస్తున్నాడు. ఓ రాజు లా ఉన్నాడు ఆయన, అదిగో ఆ పడ్డాడు నది యొక్క ఒడ్డున అని. వాళ్ళకి అనుమానం వచ్చింది, పరమశివ ధ్యానాన్ని చేస్తే మన రాజుగాడు, రాజు లా ఉన్నాడు కాబట్టి రాజు అయి ఉండడు అని ఆలోచించుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని, అయినా సరే ఒకసారి చూద్దాం అనుకుంటూ అంత దూరం నుంచి మెల్లగా నది ఒడ్డుకి రాగానే ఈయనే. పరమశివ ధ్యానం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన నిద్ర నుంచి మేల్కొన్నవాడిలా లేచి వెంటనే చెప్పాడు, ఎంతో దారుణాన్ని చేశాను ఇంతటి వరకు నేను. ఏ అమోఘమైనటువంటి ప్రవాహం నన్ను తరుముకుంటూ నన్ను ఏనుగుని కూడా దూరం చేసేసిందో, ఆ సందర్భంలో ఎవరో ఒక అత్యద్భుతమైనటువంటి మహాశరీరం కలిగినటువంటి, చాలా పొడుగైన శరీరం కలిగినటువంటి ఒక మహాయోధుడు నన్ను గట్టిగా పట్టుకుని అలా ఒడ్డుకు తీసుకొచ్చి నిలబెట్టి, ధర్మ పరిపాలన చేస్తున్న నిన్ను నేను రక్షిస్తున్నాను అనే అర్థం వచ్చే సంస్కృత వాక్యాన్ని అని ఇదిగో ఇక్కడ పడవేశాడు. ధర్మో రక్షతి రక్షితః,
నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావయ్యా, అందుకోసం నేను ధర్మస్వరూపుణ్ణిగా వచ్చి రక్షించానని చెప్పి అలా ఒడ్డున పడేశాడు. ఆ రూపం సాక్షాత్తు శివరూపమే కాబట్టి ఆయన నేను ఎప్పుడూ ధ్యానించకపోయినా ఆ రూపంతో నాకు కనిపించాడు కాబట్టి నా నోట అప్రయత్నంగా ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ అనేక మార్లు మననం చేస్తూ 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 ఉండడం బట్టి పరమశివుడు అనేటటువంటి మాటనే తెలుసుకుని పరమశివ అని నేను అన్నాను. అదే మాట ఇప్పటికీ నోటిలో అదే విధంగా మననం అవుతోంది అన్నాడు. ఓ యథార్థాన్ని గమనించాలి. మానవ సేవ మాధవ సేవ అని రెండు. మానవ సేవని చేయడం అనేటటువంటిది మాధవునికి ఇష్టమైనటువంటి అంశమే అయినా మాధవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు మానవులు కాబట్టి మాధవుణ్ణి కూడా సేవించడం అవశ్య కర్తవ్యం. మానవులందరూ మాధవుణ్ణి సేవిస్తే మాధవుడు మానవుల్ని రక్షిస్తారు. ఈ సందర్భంలో అలా రాజు బయలుదేరి తన రాజ్యానికి మొత్తం గుర్రాలతో ఏనుగులతో పదాతి బలంతో అందరితోనూ వస్తున్నప్పుడు మధ్యలో ఓ చిన్న ఋషి యొక్క ఆశ్రమం రాగానే అక్కడ ఒక క్షణం ఆగాలనిపించింది ఆయనకి. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మహర్షికి నమస్కరించి అయా ఏదన్నా రెండు మంచి మాటలు చెప్పండి అనగానే ఆయన అన్నాడు, ఒకే ఒక మాట గుర్తుంచుకో, ఏ పరమేశ్వరుడున్నాడో ఆయన సృష్టించాడు మనుష్యులందరినీ కూడా. ఆ సృష్టించినటువంటి మానవుడే పరమేశ్వరుడే మానవులైన మనందరినీ రక్షిస్తున్నాడు. నేను నా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించుకుంటున్నాను, నేను వాళ్ళకి ఏ కష్టము లేకుండా చూసుకుంటున్నాను, కంటికి రెప్పలా పరిపాలన చేస్తున్నాను రక్షించుకుంటూ అని అంటున్నావే, ఇది నీ ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యాన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఇలాంటి రాజ్యాలు పరమేశ్వరుడికి ఎన్నున్నాయి? 14 లోకాల్లో ఉన్నాయి. నువ్వు మానవ జాతికి చెందినవాడివి కాబట్టి నువ్వు రక్షించగలిగింది ఏ జాతి వారిని? మానవ జాతి వారిని మాత్రమే. 84 లక్షల జీవరాశులు 14 లోకాల్లోనూ ఉంటే ఒక లోకంలో ఒక పట్టణంలో ఒక మానవ జాతి వాళ్ళని కొందరిని మాత్రమే రక్షిస్తున్నటువంటి నువ్వు, మిగిలిన వాళ్ళందరి యొక్క రక్షణ గురించి ఆలోచించలేనటువంటి నువ్వు, కనీసం ఊహ కూడా చేయలేనటువంటి నువ్వు, మొత్తం ప్రపంచం అంతా కూడా నీ చేతనే రక్షింపబడుతూ సుఖంగా ఉందని అనుకోని ఊహించుకోవడం సరికాదు.